అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. గోట్ ఫండెడ్ అకౌంట్ అనేది మనకి $1000 ఇన్స్టెంట్ ఫండెడ్ అకౌంట్ మనకు వచ్చేసరికి $1 అయితే మనకి రావడం జరుగుతుందన్నమాట. సో చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో మీరు అలాగే క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ అయిన తర్వాత క్లైమ్ మై అకౌంట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. సో లిమిటెడ్ టైం ఓన్లీ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఉన్న తర్వాత ఇక్కడ ఛాలెంజ్ వచ్చేసరికి అకౌంట్ సైజ్ $1000 అండ్ మనం సెలెక్ట్ అనేది ప్లాట్ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాచ్ ట్రేడర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మెటా ట్రేడర్ 5 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా అయితే ఇది మనకి మెటా ట్రేడర్ 5 అయితే ఇది సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఆర్డర్ టోటల్ వచ్చేసరికి $1తో మనం బై చేయొచ్చు. ఇక్కడ క్రిప్టో కరెన్సీ ద్వారా, పేపాల్ ద్వారా, ఓకే, ఐఫోన్ పే అండ్ నెక్స్ట్ ఇక్కడ సో అదర్ మనకి ఉన్నాయన్నమాట, క్రెడిట్ కార్డు. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ మనకి ఫిల్ చేసేసిన తర్వాత డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసిన తర్వాత మీ ఈమెయిల్, మీ నేమ్ అని ప్రతిదీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ వచ్చేసరికి $1 అయితే మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ ఆన్లైన్ మనకు వచ్చేసరికి వీసా కార్డు లేదా ఇక్కడ డెబిట్ కార్డ్స్, జీపే అని చూపిస్తుంది. సో వీటన్నిటిలో మినిమం $5 వరకు అయితే పే చేయవలసి ఉంటుంది. అదే మీరు క్రిప్టోకి పెట్టుకున్నట్లయితే ఓకే, ఈ విధంగా మీరు క్రిప్టో కనుక ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఆర్డర్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేను ఆల్రెడీ ఈమెయిల్ అనేది ఇచ్చేసానని చెప్తుంది. వన్స్ ఈ విధంగా మీరు పే చేసేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా బైనాన్స్కి వెళ్ళి మీరు ఎల్టీసీ ఉంటుంది కదా, ఓకే, మీరు ఎల్టీసీకి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. యూఎస్డిటీ ఒక $2 మీకు ఉంటే బైనాన్స్ యాప్లో, ఓకే, ఆ యాప్లో మీరు కన్వర్ట్ చేసుకోండి ఎల్టీసీలోకి. ఓకే, ఎల్టీసీలోకి మీరు కన్వర్ట్ చేసుకున్న తర్వాత సో ఆ ఎల్టీసీని మీరు $1 రూపంలో మీరు సెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, యాజ్ ఇట్ ఈస్ మీరు యూఎస్డిటీ ఏ విధంగా అయితే క్రిప్టో బైనాన్స్ నుంచి ఏ విధంగా సెండ్ చేస్తారో, ఓకే, ఏ విధంగా అయితే పే చేస్తారో సో అదేవిధంగా మీ యూఎస్డిటీని ఓకే $2 అనేది ఎల్టీసీ కాయిన్లోకి కన్వర్ట్ చేసుకోండి. బైనాన్స్లో కన్వర్ట్ చేసుకున్న $2 మనకి అమౌంట్ అనేది ఇక్కడ ఇస్తుంది కదా, ఎల్టీసీ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అది సెలెక్ట్ చేసేసుకుని ఎంత అయితే ఉంటుందో అంత ఇచ్చేసిన తర్వాత మీరు కంటిన్యూ పేమెంట్ పై క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక అకౌంట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది గైస్. సో ఈజీగా $1తో మనం $1000 ఇన్స్టెంట్ ఫండ్ అకౌంట్ జిఎఫ్టీలో మనం ఈజీగా అయితే బై చేయొచ్చు. ఇక్కడ చూడండి, నాకైతే మీరు చూస్తున్నారు కదా, ఓకే, $1తో నేను బై చేశాను ఎస్టర్డే. సో ఇక్కడ మనకి 1K వచ్చేసింది. లైవ్ అకౌంట్ అనేది ఇక్కడ మనం వ్యూ డాష్ బోర్డ్పై క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, నాకు ఇంకా 29 డేస్ అయితే మీకు చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, దీనిపై క్లిక్ చేసినట్లయితే మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ కనిపిస్తుంది. వాటిని MT5 ట్రేడర్లో ఓకే ఆ యాప్లో అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సర్వర్ వచ్చేసరికి GFT సర్వర్ 3 అనమాట. ఓకే, ఆ విధంగా బ్రోకర్ నేమ్ అనేది, సర్వర్ నేమ్ అనేది ఇచ్చేసినట్లయితే మీ అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే MT5లో మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు ట్రేడ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఎంత ట్రేడింగ్ అయితే చేస్తున్నారో ఏంటి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డైలీ డ్రా డౌన్ వచ్చేసరికి లెవెల్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది. మ్యాక్సిమం డ్రా డౌన్ వచ్చేసరికి మనకి లెవెల్ 60 అనే విధంగా అయితే మనకి చూపిస్తుంది అనమాట. వన్స్ ఈ విధంగా లాస్ అయితే మన అకౌంట్ పోతుంది, బ్రీచ్ అయిపోతుంది. ఇది నేను సెకండ్ డౌన్ అకౌంట్ ఆల్రెడీ ఇంకొక అకౌంట్ అంటే ఇంకొక ఈమెయిల్తో నేను ఒక అకౌంట్ అనేది తీసాను. సో లాస్ అవడం వల్ల అకౌంట్ అనేది బ్రీచ్ అయిపోయింది, వెంటనే డిలీట్ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ అకౌంట్ అనమాట. సో పే అవుట్ కూడా వచ్చిన తర్వాత సో ఆటోమేటిక్గా మీకు అయితే మళ్ళీ ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు $18 మాత్రమే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. వన్స్ నాకు $35 అయిన తర్వాత క్రిప్టోకి అయితే విడ్రా పెట్టుకోవచ్చు. అదే రైస్ వాలెట్కి అయితే అన్లిమిటెడ్ ఎనీ అమౌంట్ అయినా రైస్ వాలెట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను 35 వచ్చిన తర్వాత డైరెక్ట్గా క్రిప్టో వాలెట్కి అయితే నేను సెండ్ చేసుకుంటాను బైనాన్స్ అకౌంట్కి. ఓకే, ఇక్కడ మనకి ప్రాఫిట్ షేర్ వచ్చేసరికి 80% అంటున్నారు. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇంత అయితే ఉందన్నమాట. సో దీన్ని 3 డాట్స్పై క్లిక్ చేసిన తర్వాత విత్ డ్రా బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి రిక్వెస్ట్ పే అవుట్పై క్లిక్ చేస్తే ఇక్కడ రైస్ అని ఉంది కదా, ఈ అకౌంట్కి రైస్ అనే అకౌంట్కి మనం ఎనీ అమౌంట్ అనేది అన్లిమిటెడ్ మనం పంపించుకోవచ్చు. అదే క్రిప్టోకి కానీ స్క్రిల్కి కానీ మనకి మినిమం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, రిక్వెస్ట్ ఏ పే అవుట్ విల్ క్లోజ్ ఆల్ ఓపెన్ పొజిషన్ ఆర్డర్స్ అని మనకు కనిపిస్తుంది. రిక్వెస్ట్ నెంబర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మినిమం విడ్రా లిమిట్ $35 అయితే మనకు చూపిస్తుంది. సో
అదనమాట గైస్. ఓకే, వన్స్ మనకి $35 వచ్చిన తర్వాత విడ్రా అయితే పెట్టుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను చేస్తాను గైస్. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకి $1 అకౌంట్ అయితే ఇన్స్టెంట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈజీగా మీరు మీ ఈమెయిల్, మీ డీటెయిల్స్తో దాన్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వవసరం లేదు. ఓకే, ఆప్షన్ మనకి చూపిస్తుంది అనమాట, మీ ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేయవసరం లేదు. ఓకే, సో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.